సేవ్ చేయండి. స్వర్ణగిరి సాయి కృష్ణ నగర్ రోడ్ నియర్ వాటర్ ట్యాంక్ పల్లికాట్ బాబు కూడా ఉన్నాడండి. నలుగురు చిన్నపిల్లలు, 5గురు పెద్దవాళ్ళం ఉన్నాం. ప్లీజ్ సేవ్ మీ. నేను వరదలో ఇరుక్కుపోయాను. 5 చిన్నపిల్లలు, 5 పెద్దలు. సేవ్ చేయండి. స్వర్ణగిరి సాయి కృష్ణ నగర్ రోడ్ నియర్ వాటర్ ట్యాంక్ పల్లికాట్ బాబు కూడా ఉన్నాడండి. నలుగురు చిన్నపిల్లలు, 5గురు పెద్దవాళ్ళం. మన డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ప్రజలందరూ కూడా మా మాట విని దయచేసి ఇళ్లలో నుంచి బయటికి రావాలి. ఇంకా ఈ వాగు పెరిగే అవకాశం ఉంది. ఇంకా 4-5 అడుగులు పెరిగిద్దని సమాచారం. ఎవరు కూడా ఇళ్లలో ఉండదు. దయచేసి సహకరించండి. మేము బయట భోజనాలు షెల్టర్ అన్ని ఏర్పాటు చేసాం. అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి. ప్లీజ్ రిక్వెస్ట్, దయచేసి అర్థం చేసుకోండి. ఖమ్మం జిల్లా కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ 13, 14, 15లో పరిస్థితి. ఇక్కడ సుమారు 6 అడుగుల నీళ్లు పైన ఆ బజార్లో ప్రవహిస్తున్నాయి. కావున ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తెలియజేసేది ఏంటంటే జేసీబీలతో ప్రజల్ని బయటకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి సహకరించండి. ఇళ్ల ముందు కార్లు, పార్కు చేసిన కార్లు వెళ్ళిపోతున్నాయి. సహకరించండి. తోటకూరు శేఖర్ జాగ్రత్త. గేట్ పట్టుకో. రైట్. ఓకే అమ్మా ఆగమ్మా, నువ్వు ఆగమ్మా. ఒకళ్ళు ఉండాలి ఆగమ్మా. నీళ్లు బాగా నడుతున్నాయి. శివగారు జాగ్రత్త. తోస్తాయి. ఈత మీద పోతకండి. నేను అడిగి ఫోన్ పెట్టుకోండి. ఫోన్ పట్టుకో. ఇంకేమన్నా మేము 4గురు ఉంటాం అమ్మా. నువ్వు ధైర్యంగా ఉండే. నీకేం కాదు, నీకేం బాధలేదు. నిలబడు, వంగొద్దు నువ్వు. ఎందుకంటే 5 తక్కువ ఉన్న కాబట్టి వంగొద్దు. మీ వాడిని పైకి పంపించిన వాళ్ళే. కవిరాజ్ నగర్ 14లో ఉన్న పరిస్థితి ఇది. హైడ్రా సతీష్ అన్న జాగ్రత్త. శివగారు కర్ర పట్టుకోండి అమ్మా. ఏం కాదు, మేము ఉన్నాలో ఎత్తొచ్చు. మన డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ప్రజలందరూ కూడా మా మాట విని దయచేసి ఇళ్లలో నుంచి బయటికి రావాలి. ఇంకా ఈ వాగు పెరిగే అవకాశం ఉంది. ఇంకా 4-5 అడుగులు పెరిగిద్దని సమాచారం. ఎవరు కూడా ఇళ్లలో ఉండదు. దయచేసి సహకరించండి. మేము బయట భోజనాలు షెల్టర్ అన్ని ఏర్పాటు చేసాం. అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి. ప్లీజ్ రిక్వెస్ట్, దయచేసి అర్థం చేసుకోండి. ఖమ్మం జిల్లా కవిరాజ్ భారీ వర్షాలకు వాగులు పొంగాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. రాత్రికి రాత్రి వరద ముంచెత్తింది. వరదలో చిక్కుకున్న వారు రక్షించండి అంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు. బ్రిడ్జిలపై కొందరు చిక్కుకోగా అపార్ట్మెంట్లలో మరికొందరు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఖమ్మం, విజయవాడ, కృష్ణా జిల్లాల్లో కొంతమంది వరదలో చిక్కుకున్నారు. వీరిలో కొంతమందిని కాపాడారు. మరికొంతమందిని కాపాడేందుకు హెలికాప్టర్ని రప్పిస్తున్నారు. సేవ్ చేయండి. స్వర్ణగిరి సాయి కృష్ణ నగర్ రోడ్ నియర్ వాటర్ ట్యాంక్ పల్లికాట్ బాబు కూడా ఉన్నాడండి. 4 చిన్నపిల్లలు, 5గురు పెద్దవాళ్ళం ఉన్నాం. ప్లీజ్ సేవ్ మీ. నేను వరదలో ఇరుక్కుపోయాను. 5 చిన్నపిల్లలు, 5 పెద్దలు. సేవ్ చేయండి. స్వర్ణగిరి సాయి కృష్ణ నగర్ రోడ్ నియర్ వాటర్ ట్యాంక్ పల్లికాట్ బాబు కూడా ఉన్నాడండి. 4 చిన్నపిల్లలు, 5గురు పెద్దవాళ్ళం ఉన్నాం. ప్లీజ్ సేవ్ మీ. నేను వరదలో ఇరుక్కుపోయాను. ఇక మున్నేరు వాగు సమీపంలో ఉన్న ఓ బిల్డింగ్ నీట మునిగింది. దానిపై దాదాపు 9 మంది ఇరుక్కుపోయారు. ఆ భవనంపై దాదాపు మునిగిపోతోంది. దీంతో వారు భయపడిపోతున్నారు. తమని కాపాడమంటూ కేకలు పెడుతున్నారు. వరద ఉధృతికి ఎక్కువగా ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు సాధ్యం కావడం లేదు. దీంతో వారిని కూడా హెలికాప్టర్ సాయంతో కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బోలాడుంది ఏం చెప్తున్నాను అసలు? బోలాడుంది ఏం చెప్తున్నాను అసలు? బోలాడుంది ఏం చెప్తున్నాను అసలు? బోలాడుంది ఏం చెప్తున్నాను అసలు?
ఇక ఖమ్మంలోని కృష్ణానగర్ కూడా మునిగిపోయింది. సెకండ్ ఫ్లోర్ సగానికి వరద వచ్చేసింది. దీంతో స్లాబ్ ఎక్కి కాపాడమని వేడుకుంటున్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడిని వరద ముంచెత్తింది. శ్రీశైలం కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. కాపాడాలంటూ ఆర్తనాదం చేస్తున్నాడు. అలాగే కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల దగ్గర వరదలో చిక్కుకుపోయారు 5 విద్యుత్ లైన్మెన్లు. వారిని పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు రెవెన్యూ అధికారులు.